శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. మనందరి బుద్ధిని ప్రేరేపిస్తున్న జగదంబ పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఈ ప్రపంచమంతా శక్తిమయం. ఆ శక్తి అంబా రూపంలో మనందరినీ అనుగ్రహిస్తున్నది. ఆ జగదంబని యథాశక్తిగా ఉపాసించటం మనందరి ధర్మం. అందున ఇది కలియుగం. ఈ కలియుగంలో ముక్తికి ప్రయత్నించే ముందు భుక్తి మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు జీవులు. స్వగృహం కావాలి అనే కోరిక లేని మానవుడు ఉండడం అసాధ్యమే. ఎక్కడో హిరణ్య దివ్య తపస్సులు చేసేటటువంటి వాళ్ళు, హిరణ్య తపస్సు అనే పేరుతోటి పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించేటటువంటి మహానుభావులు కొందరున్నారు. అటువంటి వాళ్ళని పక్కన పెడితే సామాన్య జీవులందరికీ కూడా ఎంతో కొంత వాంఛ ఉంటుంది. స్వగృహం రావాలనేటటువంటి వాంఛ, పొలాలు కొనుక్కోవాలనే వాంఛ, ఎంతో కొంత భోజనం చేయాలి, వస్త్రాలు పొందాలనే వాంఛ ఉంటుంది. ఇటువంటి వారందరి కోసం జగదంబ ఒక గొప్ప ఉపాసన ఇచ్చింది. ఆ ఉపాసనయే వారాహి నవరాత్ర దీక్ష. అసలు ముందు వారాహి అంటే ఏమిటో తెలుసుకుందాం. లోకశ్రేయస్సు కోసం అమ్మవారు సప్తమాతృకలుగా మారింది. ఆ మాతృకలలో ఒక మాతృక పేరు వారాహీదేవి. ఇది కాక భండాసురుడు అనేటటువంటి వాడిని వధించడం కోసం శ్రీ లలితామాత దండనాథలను అంటే సేనా నాయికామణులను ఏర్పాటు చేసింది. అందులో ఒక దేవత పేరు వారాహి. వారాహి లేక దండనాథ ఇవన్నీ కూడా ఆ అమ్మవారి పేర్లే. ఈ వారాహి దేవత ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తిథి అనగా పాడ్యమి నాడు ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించి దండనాథ లేక వారాహి అని పిలువబడే ఆ జగదంబ 9 దినముల పాటు రాక్షస సంహారానికి అమ్మవారికి తోడ్పడింది. అప్పటి నుంచి ఆషాఢ శుక్ల ప్రతిపత్తిథి నుంచి నవమి వరకు వారాహి దేవతని ఉపాసించటం మొదలుపెట్టారు. ఈ వారాహి దేవత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆవిడ ఎలా ఉపాసించాలో తెలుసుకుందాం. ఈవిడ కిరిచక్ర రథారూఢయ్యి ఉంటుంది. అనగా తెల్లని పందుల చేత లాగబడుతున్నటువంటి రథంలో ఎక్కి ఉంటుందని ఒక అర్థం. వరాహ రూపంలో ఉన్నటువంటి వరాహ ముద్రల చేత అంకితమైనటువంటి చక్రముల చేలాగబడుతున్న రథంలో కూర్చుంటుందని కూడా అర్థం. వరాహాల చేలాగబడుతున్న చక్రములు కలిగిన రథమునెక్కినటువంటి తల్లి అని ఒక అర్థం. లేదా అచ్చం వరాహ రూపంలో ఉన్న చక్రాలు అంటే చక్రాలు చూడడానికి వరాహాకారంలో ఉంటాయి. అటువంటి ఆకారంలో ఉన్న చక్రాలు కలిగిన రథం మీద ఎక్కుతుందని కూడా భావించవచ్చు. ఈ వారాహి దేవత ఏ రంగులో ఉంటుంది, ఎంత శక్తితో ఉంటుంది, ఆవిడ రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆవిడ ఆకారం శ్వేతాకారం, తెల్లగా ఉంటుంది అని మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. కొంతమంది ఈ మధ్యన శ్యామల వర్ణంలో ఉందని చెప్పారే, వాళ్ళకి సంస్కృతం మీద పరిజ్ఞానం లేక అలా చెప్పారు. ఎందుకంటే అమ్మవారు వార్తాడి అని కూడా పిలువబడుతుంది. ఈ వారాహి దేవత ఏ మూల ఏం జరుగుతున్న క్షణంలో పసిగొడుతుంది. ఈ మూల ఇక్కడ పద్మాకర్ గారు వారాహి గురించి ఉపన్యాసం చెబుతున్నారు అంటే ఈ వార్త వెంటనే ఆవిడకి తెలిసిపోతుంది. ఈ వార్తను వెంటనే ఆవిడ లలితాదేవికి పంపేస్తుంది. అందువల్ల ఆవిడకి ఏమని పేరు అన్నమాట, మరొక పేరు వార్తాళి అని పేరు అన్నమాట. ఈ వార్తాళి రూపంలో ఉన్నటువంటి జగదంబ ఎప్పుడు చూసినా శ్యామ అనగా మంచి యవ్వనంలో ఉంటుంది. ఈ శ్యామ అనే శబ్దకోశం కూడా తెలియదేమో, లేక నైఘంటుక జ్ఞానం లేదేమో. శ్యామ యౌవన మధ్యస్థ అని. శ్యామ అనే దానికి అర్థం ఏంటి? యౌవన మధ్యస్థ, మంచి నవయౌవనంలో ఉన్నది.
30 సంవత్సరముల లోపు ఉండేటటువంటి స్త్రీ, 16 ఏళ్ళు దాటాలి, 30 ఏళ్ళు ఉండాలి, ఆ మధ్యలో ఉన్నటువంటి యవ్వనంలో ఉన్న స్త్రీని శ్యామ అంటారు. అంతేగాని శ్యామల కాదు, గుర్తుపెట్టుకోండి. శ్యామల వర్ణం వేరు, శ్యామ వేరు. శ్యామ వార్తాళీ సంసేవ్య అని వారాహీదేవి విషయంలో శ్రీదేవి ఉపనిషత్తు చెబుతున్నది, దేవి ఉపనిషత్తు చెబుతున్నది. అనగా లలితాదేవిని వారాహీ దేవత సేవిస్తున్నది. ఆ వారాహీ దేవత నవయౌవనంలో ఉంటుంది. ఏ మూల ఏం జరుగుతున్నా ఆ విశేషాలు చెబుతుంది. వార్త అనే శబ్దమునకు దుర్గా అని కూడా అర్థం. అనేక దుర్గా రూపాల్లో కూడా ఈ వారాహీదేవి తిరుగుతూ ఉంటుంది. ఈవిడ ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదని చెప్పే దేవత. ఇక్కడే చాలా గొప్ప విషయం ఉన్నది. వారాహి దేవత యొక్క మహిమల్లో చాలా గొప్ప మహిమ ఏమిటో తెలిసినా, ఈ పని చేస్తే లాభం, ఈ పని చేస్తే నష్టం అంటే లాభాలాభాల గురించి చెప్పేటటువంటి ఆన్వీక్షకాది విద్యలను కూడా వార్త అంటారు. ఆ రూపంలో ఈవిడే ఉంటుంది. అందుకే వారాహి దేవతను కొలిచారనుకోండి, అప్పుడు మనకి ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది. ఏ పని చేస్తే లాభమో ఏ పని చేస్తే నష్టమో తెలుస్తుంది. ఇన్ని రకాల శక్తులు కలిగినది ఈ వారాహి దేవత. ఈ వారాహి దేవత 12 మంది దండనాథాలతో కలిసి ఉంటుంది. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాశానాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అవిందని, వీరంతా కూడా అమ్మవారి యొక్క శానలని నడిపేటటువంటి నాయికామణులు. వారిలో ఈ వారాహి ఒక ఆవిడ. ఈవిడ 2 రూపములతో అంటే వార్తాళి ఇటు వారాహి 2 రూపాలతో కూడా అమ్మని సేవిస్తూ ఉంటుంది. ఈ 2 రూపాలు ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు కూడా భూమి మీద తిరుగుతాయి. అనగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యం మొదలుకొని ఏకాదశి వరకు కూడా ఈ భూమండలాన్ని రక్షిస్తూ ఉంటాయి. వీళ్ళ అనుగ్రహం ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన రోగాలు చాలా వరకు తొలగుతాయి. భూ సంబంధమైన లాభాలు కలుగుతాయి, భూ సంబంధ వివాదాలు తొలగిపోతాయి, విఘ్నములు కూడా తొలగిపోతాయి, ఇంద్రియాల్లో పుష్టి కలుగుతుంది. అటువంటి దేవతని ఎలా ఆరాధించాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు తెల్లవారుజామున లేవండి. సూర్యోదయానికి ముందు లేవాలన్నమాట. లేచి శుచిగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి విభూతి తప్పక ధరించాలి. విభూతి దొరకని పక్షంలో కుంకుమ ధరించాలి. ధరించి పూజామందిరంలో ప్రవేశించండి. శ్రీచక్రం కానీ అమ్మవారు వారాహి రూపంలో ఉన్న అమ్మవారి పటం కానీ పెట్టుకోండి. ముందుగా అమ్మవారికి వారాహి దేవతకి పటం ఉంటే పటం, లేదా విగ్రహం ఉంటే విగ్రహం, ఏమీ లేకపోతే శ్రీచక్ర యంత్రం ఏదో ఒకదానికి షోడశోపచారాలు చేయండి. గంధం తప్పనిసరిగా ఇవ్వండి. గంధం వల్ల పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్లే సంపదలు వస్తాయి. చాలాసార్లు చెప్పాను, పాపాలు తొలగితే కానీ పుణ్యం రాదు, పుణ్యం వస్తే కానీ సంపదలు రావు. అందువల్ల తప్పనిసరిగా గంధం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత భూదేవి మంత్రం ఒకటి ఉన్నది. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ మంత్రం అంటే వారాహి దేవతకి అత్యంత ప్రీతి. ఈ మంత్రాన్ని మీ ఓపికని బట్టి 11 సార్లు కానీ 108 సార్లు కానీ చేయండి. ఈ జపం చేస్తున్నప్పుడు జపమాల పట్టుకుని జపం చేయండి, లేదా బిల్వపత్రములతో శ్రీచక్రము లేక వారాహి దేవతని అర్చన చేస్తూ 108 సార్లు జపం చేయండి. అంటే ఒక్కొక్కసారి మంత్రం చదివినప్పుడల్లా ఒక బిల్వపత్రం శ్రీచక్రం మీదనో ఆ అమ్మవారు వారాహి దేవత మీదో వెయ్యండి. బిల్వపత్రాలు దొరకనప్పుడు జపమాలతో జపం చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఎన్నిసార్లు? 108 సార్లుకి తక్కువ కాకుండా జపం చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. విశుక్రుడు అని ఒకడున్నాడు. వాడు భండాసురుడి దగ్గర ఉండేటటువంటి ఒక గొప్ప నాయకుడు.
వాడి ప్రాణాలు హరించింది వారాహి దేవత. ఆ వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మవారు ఆనందపడిందిట. విశుక్రుడు అనేవాడు మన శరీరంలో ఉండి దుర్బుద్ధులు కలిగిస్తూ ఉంటాడు. వీడే కొంతమందికి సంతానం లేకుండా చేస్తాడు. అందుకే విశుక్రుడు, శుక్రమును హరించువాడని కూడా పేరు. వికల్పముగా శుక్రము చేయువాడు అనగా పురుషులలో శుక్రం ఉంటేనే సంతానం కలుగుతుంది. ఆ శుక్రాన్ని నాశనం చేసి పురుషులలో నపుంసకత్వం ఏర్పాటు చేస్తాడు. అటువంటి దుర్మార్గుడు వాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్ర జపం చేస్తే సంతాన ప్రాప్తి కోసం అలమటించిపోతున్న స్త్రీ పురుషులకి సత్సంతానం కలుగుతుంది, అనుకున్న సంతానం కలుగుతుంది. ముఖ్యంగా అస్సలు పిల్లలు లేనివాళ్ళు లేదా పిల్లలు పుట్టి మరణించి మళ్ళీ పిల్లలు లేక బాధపడుతున్నవారు ఈ వారాహి నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఎక్కువ జపం చేస్తూ జపం అయ్యాక అన్నాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి అన్నాన్ని నివేదన చేయండి. అది ఏ అన్నమైనా అవ్వచ్చు. తెల్లని వరి అన్నం, దాంట్లో ఏదో కూర కాస్త పెరుగు మొదలైన వేయండి. లేదా పాయసాన్నం కానీ చక్కెర పొంగలి కానీ ఇలాంటి ఆహారం నివేదన చేసి చిన్న పిల్లలకి పెట్టండి, మీరు తినండి. ఒక్క పిల్లాడికి పెట్టినా చాలు, లేదా ఒక పిల్లకి పెట్టినా చాలు. ఈ 9 రోజులు ఒక్కరోజునే ఆ పని చేయండి. అప్పుడు సత్సంతానం కలుగుతుంది. ఎప్పుడు నిస్త్రాణగా ఉంటారు కొంతమంది, అంటే నీరసంగా ఉంటారు, పనులు చేయలేరు, హుషారుగా ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పానకం, బెల్లంతో తయారు చేసినటువంటి పానకం, మిరియాలు అవి వేసి అమ్మవారికి నివేదన చేసి మీరు తీర్థంగా తీసుకుని 10 మందికి పంచిపెట్టండి. 9 రోజుల్లో పనిచేస్తే నిస్త్రాణ తొలగిపోయి మంచి క్షేమం కలుగుతుంది, ఓపిక కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఈ 9 రోజులు కుంకుమతో కూడా అమ్మని అర్చన చేయండి. ప్రత్యేకంగా బ్రహ్మచర్యాది దీక్షలతో ఈ నియమాలతో చేసినటువంటి వాళ్ళకైతే ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది. అన్ని నియమాలు పాటించలేకుండా ఒకవేళ జపం చేసినా ఫలితమే. కాకపోతే ఇహలోక సుఖాలు లభిస్తాయి, పరలోక సుఖాలకు మాత్రం రాబోయే జన్మ వరకు ఎదురు చూడాలి. కాబట్టి ఏదో రకంగా నియమంతో కానీ నియమం లేకుండా కానీ 2 రకాలుగా నువ్వు చెయ్యండి, ఏం పర్వాలేదు. భూమి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ 9 రోజులు చాప వేసుకుని కానీ లేదా మంచం మీద పరుపులు అవి తీసేసి ఒక దుప్పటి వేసుకుని కానీ పడుకోండి. కింద పడుకోలేని వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు మంచం మీద పడుకోవచ్చు. ఒక కొత్త దుప్పటియో లేదా ఉతికిన దుప్పటియో వేసుకోండి. వాళ్ళకు కూడా స్వగృహం వచ్చి తీరుతుంది. ఈ 9 రోజులు భక్తితో అమ్మని పూజించాక ఆ శేషపత్రి ఉంటుందే, నిర్మాల్యం అంటే ఇందాక చెప్పానుగా మీకు, బిల్వపత్రాలతో పూజించండి. ఎప్పటికప్పుడు ఈ బిల్వాలని తీసి పక్కన పెట్టండి. ఈ 9 రోజులు అయ్యాక బిల్వపత్రాలు ఏమని పిలువబడతాయి? నిర్మాల్యం అని పిలువబడతాయి. అటువంటి వాటిని యజ్ఞానికి కానీ లేకపోతే పొలాల్లో యజ్ఞానికి వాడితే చాలా మంచిది, యజ్ఞంలో వేసేయండి అవి ఎండిపోయిన తర్వాత. అలా కుదరకపోతే ఏదైనా పొలంలో కలిపేస్తే ఆ పొలానికి కూడా చాలా మంచిది, సారవంతమైన పంట వస్తుంది. ఈ రెండూ చేయలేనటువంటి వాళ్ళు కాలువలోనో ఎక్కడో కలిపేయండి. లేదా పెరడు ఉంటే, కొంచెం దొడ్డి ఉంటే, ఇంట్లో స్థలం ఉంటే గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టేయండి. ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ దినం శాకంభరీ పూజలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్ల దశమితో శాకంభరీ ఉత్సవాలు ఆరంభమవుతాయి. అందువల్ల ఆ రోజున 10వ రోజున అంటే దశమి నాడు అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేసి ఈ కూరగాయల్ని మళ్ళీ వంటలకు వాడుకోండి. దానివల్ల మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆ ప్రసాదం 10 మందికి పెట్టండి, మీరు తినండి. శాకంభరి అనగా కూరగాయలతో అమ్మవారు ఒకప్పుడు దర్శనమిచ్చింది. ఆ కథని మీకు ఇదివరకు దసరాల్లో చెప్పాను. శతాక్షి, శాకంభరి అనే పేరులతో అమ్మవారు ఆవిర్భవించి దేవతలకి మునులకి కూరగాయలతో అన్నం పెట్టిందని, ఆ తర్వాత దుర్గముణ్ణి చంపిందని, హిరణ్యాక్షుడి వంశంలో రురువు యొక్క పుత్రుడైనటువంటి దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మకి దుర్గా అని పేరు వచ్చిందని త్వరలో చెప్పాం. ఆ దృష్టిలో పెట్టుకుని 10వ రోజున శాకంభరిగా కూడా అర్చన చేయండి. కుదిరితే ఆ రోజు కూరగాయలు దానం చేసుకోండి. ఏ పురోహితులకు, అర్చకులకో, సద్గురువులకో, మహానుభావులకో. ఆ రోజు కుదిరితే గురువుల చుట్టూ ప్రదక్షిణ కూడా చేయండి. గురువులు లేకపోతే వాళ్ళ పటమో విగ్రహమో పెట్టుకుని ప్రదక్షిణ చేయండి. ఇలా అమ్మవారిని భక్తితో ఉపాసన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇది విధవలు, సధవలు, పెళ్ళైన వారు, పెళ్లి కానివారు అందరూ చేయొచ్చు. ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మాకు ఏటి సూతకం ఉందనుకున్న వాళ్ళు, తండ్రి పోతే ఏటి సూతకం ఉంటుంది, తల్లి పోతే 6 నెలల సూతకం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా
నెల్లాళ్ళు గడిచిపోతే తండ్రో తల్లో పోయిన తర్వాత ఈ వ్రతం చేసుకోవచ్చు. భర్త పోయిన స్త్రీ ఈ వ్రతాన్ని చేసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా దుఃఖం ఉండదు, రాబోయే జన్మలో ఉత్తమ జన్మలు వస్తాయి, ఈ వైధవ్యాధి బాధలు ఉండవు, కుటుంబ భరణం సుఖంగా ఉంటుంది. అనగా కుటుంబాన్ని పోషించే శక్తి లభిస్తుంది, విద్యార్థులకి విద్య లభిస్తుంది. 8 మంత్రశాస్త్రాల్లో ఈ విషయాన్ని చెప్పారు. అనగా ఏ మంత్రశాస్త్రాల్లో ఈ ఉపాసనా విధానాన్ని చెప్పారు అంటే కామాక్షి మంత్రతంత్రంలో చెప్పారు, అగస్త్య సంహితలో ఉన్నది. ఇది కాక త్రిపురోపనిషత్తు మొదలైన ఉపనిషత్తులన్నీ కూడా ఈ అమ్మ గురించి చెప్పాయి. బ్రహ్మాండ పురాణం కూడా చెప్పింది, గురువుగారు చెప్పారు. శ్రీ విద్యోపాసకులకి ఇది మరింత అవసరము. వీలుంటే ఈ 9 రోజులు దీక్షగా ఉన్నవాళ్ళు పసుపు పచ్చని వస్త్రం కానీ, ఎర్ర వస్త్రం కానీ, లేక తెల్లని వస్త్రం కానీ, ఒకే వస్త్రం, ఒకే రంగుతో ఉన్న వస్త్రాన్ని దీక్షగా స్వీకరించండి. ఒకే రంగు అన్నాం కదా అని ఒకే బట్ట ఈ 9 రోజులు ఇప్పకుండా కట్టుకోమని కాదు సుమా. అందువల్ల 2-3 దీక్షా వస్త్రాలు, తెల్లని బట్టలు, లేక ఎర్ర బట్టలు, లేకపోతే పసుపు రంగు బట్టలు తీసుకుని ఒక రంగు మొదలెడితే చివరిదాకా 9 రోజులకి ఆ రంగే వాడుకోండి. ఆ బట్టలు పేదవాళ్ళకి తర్వాత దానం చేసేయండి. శుభం భూయాత్. వారాహి కటాక్షం మీకు లభించుగాక.